హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. ప్రాబ్లం ఏంటి? కడుపు. దీనికి 3వ నెల. ఓ అవునా, రండమ్మా కూర్చోండి. మా వదిన కూడా ప్రెగ్నెంటే. చూడమ్మా, వామిటింగ్స్ ఏనైనా కానీ మీరు మాత్రం తినడం మానేయకూడదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంత బాగా తింటే ఫ్యూచర్లో బేబీ అంత బాగుంటుంది. బాబు, మేము కంటానికి రాలేదు, కడుపు తీయించుకోవడానికి వచ్చాం. పక్కనున్న టౌన్ డాక్టర్ స్కాన్ చేసి 5,000 ఆడపిల్ల అని చెప్పాడు. తీసారా అంటే 10,000 అడుగుతున్నాడు. ఇక్కడ ఫ్రీ అండి కదా, అందుకే వచ్చాం. అమ్మా, నీకు ఇష్టమేనా? అదేం చెప్తే మొద్దు మహా, తీసేయండి. తీసే అనకరా. తీసేయడానికి అదేం ట్యూమర్ కాదు, ప్రాణం. అందులో నువ్వు ఆడపిల్ల. ఆడపిల్ల కనుక తీసేయమని చెప్తున్నాం. అంత అడ్డమని ఎందుకు అనుకుంటున్నావురా? మగాళ్ళ కన్నా అమ్మాయిలు ఏం తక్కువ? కరెక్ట్గా చదివిస్తే భవిష్యత్తులో బంగారంలా చూసుకునేది నేను ఆడపిల్లే. మా కష్టాలు మీకు ఏం తెలిసేయండి. అంత కష్టం అనుకుంటే కండం కాదు, కలవడం మానే. ఓయ్ డాక్టరా, ఓయ్, ఒక్క ఫోన్ కాల్ చాలు నిన్ను ఆ టౌన్ డాక్టర్ని జైల్లో వేసి బొక్కలు ఎరగొట్టడానికి. జీవితాంతం జైల్లోనే ఉంటావు. చేయమంటావా? చేనా? చూడమ్మా, ఈ ఎదరితో కాపురం కన్నా రేపు నీకు పుట్టిన పిల్లతో హ్యాపీగా జీవితం గడిపేయచ్చు. ఆడపిల్లలకి బస్సుల్లో, కాలేజ్లో, వీధుల్లోనే కాదు, అమ్మ కడుపులో కూడా సేఫ్టీ లేదంటే ఎలాగమ్మా? వీడు మారాడా సరే, లేదంటే వదిలే. ఎందుకంటే భవిష్యత్తులో వీడు అవసరం కన్నా నీ బిడ్డ అవసరం నీకు ఎక్కువ. వెళ్ళమ్మా. వర్స్ట్ ఫెలో. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రష్టలై పరిచయింతురు. నేను పాస్ అయిపోయాను తెలుసా? పొరపాట్లు అలా జరుగుతుంటా లేరా, పోయి కూర్చో. బెల్లు కొట్టారు, మీరు పోండి. ఒక్కలేని వాళ్ళు వాళ్ళే పోతారు. నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. తెలుగు చచ్చిపోతుందని అందరూ అనుకుంటున్నారు. అదే పోతే నేను కాదు, ఈ తెలుగు బంధువులు అందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వారధి. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్థం అవుతుందిరా? నేను నీకు ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, పాఠం చెప్పడానికి వచ్చాను. రాయ్. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు సహస్రం రాయ్. సహా అంటే 1000 సార్లు రాయ్. వెళ్ళిపోతున్నావా పీజే? రాజన్ ఈ బాక్స్ నీకు ఇమ్మన్నాడు. ఏంటిది? సర్లే, ఉంటా. బాబు ప్రవీణ్, నీకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నేను బతికుండనేమో. ఆస్థానం, ఆస్తులు వదులుకొని మీ నాన్న ఈ కాలేజీలోనే చదవడానికి వచ్చాడు. జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని కలిగించే స్నేహితుల్ని, మనుషుల్ని ఇక్కడే చూశానని, డబ్బు కోసం కపట ప్రేమలను చూపించే మనుషుల మధ్య నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు. మీ అమ్మ కూడా మీ నాన్నకి పరిచయం అయింది ఇక్కడే. నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అందుకే వాళ్ళని దూరంగా ఉంచి మీ నాన్న మీద మూర్ఖపు పగను సాధించాలనుకున్నాను. నా కోపం, అభిఛాత్యం దిగేసరికి ఆ దేవుడు వాళ్ళని నాకు కాకుండా చేశాడు. నేను నా తప్పుని సవరించుకోవడానికే మీ నాన్న ఇష్టపడిన ఈ కాలేజీలోనే నిన్ను చదివించాలన్నదే నా అభిలాష. మీ నాన్న ఇక్కడ పొందిన ఆనందం, జీవితాన్ని నీకు అందించాలన్నదే నా కోరిక. 40,000 మందిని పోషిస్తున్న మన సంస్థానం, ఫ్యాక్టరీలని నువ్వు సమర్థవంతంగా నడిపించడానికి 400 మందికి నాయకత్వం వహించే బాధ్యతని అప్పగించడం సరైనదని నేను భావించాను. అందుకే కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాల్సిందిగా సూచించాను. మేము కోల్పోయిన జీవితాన్ని కూడా నీవు పొంది పరిపూర్ణంగా జీవించాలన్నదే మా కోరిక. ఇట్లు మీ తాతగారు.
సార్ బాబాయ్ అని పిలవరా. నాకెందుకు చెప్పలేదు సార్? ఏం చెప్పమంటావురా? మీ నాన్న మొండితనం ముందు నువ్వు చిన్న పిల్లాడేవిరా. వాడు నేను చదువుకునేటప్పుడు వాడిని అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. నువ్వు వచ్చి 3 నెలలాగా అయింది. అయినా చెప్తే వినే రకాల నువ్వు మీ నాన్న. అరే రేయ్, ఊరుకో ఊరుకో, కమాన్, ఏడవకు. ఏంటది? నేను వెళ్ళిపోతాను బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికైనా. గిల్టీగా ఉంది బాబాయ్. ఓడిపోతానే అని భయంగా ఉంది. పిచ్చోడా, గెలిపే ఉందిరా. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. వెళ్ళు, ఈ ఆలోచనలు ఆపి నిద్రపో. పొద్దునే మాట్లాడుకుందాం. ఓ క్షమించు చిచ్చా, ప్లీజ్, ఐమ్ సారీ చిచ్చా, సారీ చిచ్చా. ఎందుకు వెళ్ళారు? ఎప్పుడు నేను వదిలి వెళ్ళాను చిచ్చా. ఎక్కడికి సారీ చిచ్చా. వాడే చిచ్చా, వాడే దొంగ, వాడే మా డబ్బు చూపించాడు చిచ్చా. డబ్బు పోయిందా? చిచ్చా, డబ్బు పోవడం ఏంట్రా? ఆ రోజు డబ్బు తీసుకుని హోటల్కి వెళ్ళాలి చిచ్చా. వాడే చిచ్చా. హే చక్రి, కమ్ కమ్, పద. సీత, ఏమై చక్రి? బ్యాగ్ సీత. పోయిందా? బ్యాగ్ పోయిందా? అరే జనాల్లో ఎక్కడో గట్టిగానే పట్టుకున్నాను. నన్ను నమ్ము సీత. సరే, పని చూసుకో. నా మాట విను. మన ప్రేమ మీద ఒట్టు సీత. నమ్మట్లేదా? నీకోసమే కదా సీత అంత రిస్క్ చేసి డబ్బు తెచ్చాను. ఏది కదా? మూసుకొని పని చూసుకో. మరి మన పెళ్లి సీత? పెళ్ళా తొక్క? డబ్బుంటేనే పెళ్ళైనా పెళ్ళామేనా? వసాయ్ బజార్. నరకండి అన్న దీన్ని. దీన్ని నరకుడు ముందు మన నరకుడు ఎంతరా? నిన్ను మోసం చేయక ముందైనా నేను ఎప్పుడో పెద్దదం చేసిన. నువ్వు నమ్మితే నా తప్పా? చీ నోర్మి, నువ్వు ఆడదానివే, డబ్బు పిచ్చాచువే. నీకన్నా రోడ్డు మీద కుక్కలనేం కదే. మగాడి నమ్మితే ఆడేసుకుంటారా? మొన్న నేను నిన్నొక్కడు, ఈ రోజు ఇంకొకడు. ఎప్పటి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాడి దగ్గర సెటిల్ అయిపోదామనేనా? మీ బాడీలో పాటలు బాగుంటే చాలు కదా, తెగ టెక్కులు కొట్టేసి మగాళ్ళందరినీ సంఖ్య నాకు ఇచ్చేస్తారు. అమ్మా యాక్టింగ్లోనే ఒక సెకండ్ నవ్వుతారు, మరో సెకండ్ వెంటనే ఇచ్చేస్తారు. ఎలా వస్తాయి మీకు ఈ నవ్వులు ఏడుపులని వెంటనే? మిమ్మల్ని ప్రేమించిన పాపానికి మేమే బుజ్జి కన్నా నాన్న తొక్క తోటకురాని నాన్న. ఎవరు చేయమన్నారు ఇవన్నీ? ఎందుకు చేస్తున్నారో మాకు తెలీదా? ప్రతి మగాడు దీని కోసం మాత్రం ప్రేమించడే. మగాడు ప్రేమిస్తే సత్యంత వరకు గుండెలో పెట్టుకొని గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటాడు. వాణ్ణి చూడు, ఈరోజు పొద్దున వరకు నా పరిస్థితి కూడా అంతే. మగాడు ఏడిస్తే ఆడదానిలాగా ఏడుస్తున్నా ఉంటారు. ఏ మగాడికి మనసు ఉండదా? దెబ్బ తగిలితే ఏడుపు రాదా? ఫీలింగ్స్ ఉండవే? సారీ, నీకు ప్రేమ ఫీలింగ్స్ అన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నట్టున్నాను, నన్ను క్షమించు. ప్రేమ అంటే తందే, మనసు అంటే తంది, అమ్మాయి అంటే తను. నీది నది కాదే ప్రేమ అంటే. తన మొగుడిని కాపాడుకోవడానికి డబ్బు తీసుకెళ్తుంటే తన దగ్గర కొట్టేశారు ఆ 2 కోట్లు. అది నీలాంటి పోకుదారి కోసం. 2 కోట్ల ఉన్నాయా? దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయి మనం హ్యాపీగా ఉందాము. నువ్వు, నేను, మన పిల్లలు. వెళ్దామా? సంధ్య, గణేష్ డాడీ చనిపోయారు. తెలిసింది. గణేష్కి ఇప్పుడు నాన్నే కాదు, నా అన్న వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. చూడు సంధ్య, రామపాదం తాకి రాయి అహల్యగా మారిందంటారు, కానీ రాయి లాంటిది మనసు మార్చడానికి ఏ దేవుడు దిగి రావాలి? మగాళ్ల సైకాలజీ నాకు బాగా తెలుసు.
ఆడది కనిపిస్తే ఫేస్ చూసి మాట్లాడే వాళ్ళకంటే పరువాలు చూసి మాట్లాడే వాళ్ళే ఎక్కువ. అలాంటిది గణేష్ నీ మనసు చూసి నేను సిన్సియర్గా లవ్ చేశాడు. నీకు తెలుసా, అతను నాతో మాట్లాడిన రోజుల్లో నీ గురించి నన్ను అడిగిన రోజులే ఎక్కువ. నిన్ను లొంగ తీయడం కోసం నేను దొంగ క్యాసెట్ రికార్డ్ చేస్తే నా సంఖ్య 10 మందిలో నవ్వుల పాలవ్వడం నాకిష్టం లేదని ఒప్పుకొని ఉత్తముడే గణేష్. నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వేమైనా అనిపిసెంటివి కావాలనుకుంటున్నావా, మదర్ తెరీసావి కావాలనుకుంటున్నావా? పెళ్లి చేసుకొని ఎవరో ఓ మగాడికి భార్యవి కాక తప్పదు కదా. ఒక ఆడదానికి గోల్డ్ మెడల్ సాధించడం కంటే గోల్డ్ మెడల్ లాంటి భర్తని సంపాదించుకోవడమే ముఖ్యం. ఎప్పటికీ ప్రేమకి స్పందించని మొదటి వ్యక్తిగా సంఖ్య మిగులుతుందని ఛాలెంజ్ చేశావు. నువ్వే నెకేవే. ఈ విజయంతో ఇంకో 10 మంది కుర్రాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి నీ చుట్టూ తిప్పుకోవే. గణేష్, నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది. కానీ నిన్ను చూశాక మౌనం నా మాటల్ని జయించింది. ఇన్నాళ్ళు నేనొక శిలని, చదువుకి తప్ప ప్రేమకు కూడా చలించని బండరాయిని అనుకునేదాన్ని, గర్వపడేదాన్ని. కానీ ఈ రాయిలోనూ ఓ హృదయం ఉందని నువ్వే గుర్తించావు. రాగాలు అనురాగాలు పలికించావు. ఇష్టమైన వాళ్ల కోసం పడే బాధలోనూ సుఖం ఉంటుంది అంటారు. నేను నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టి 24 గంటలు కాలేదు. అప్పుడే నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఎంతో తపన పడ్డాను. అలాంటిది ఈ 4 ఏళ్ల నుంచి నువ్వు నా కోసం పడ్డ తపన, నిరీక్షణ తలుచుకుంటే నా మనసు కరిగిపోయింది. అందుకే ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను, ఐ లవ్ యూ. ఇంకొకసారి చెప్పు. ఐ లవ్ యూ. మరొకసారి చెప్పు. ఐ లవ్ యూ. ఈ ఒకే ఒక్క మాట కోసం ఎన్నాళ్ళు బ్రతికాను. అవసరమైతే చావాలనుకున్నాను. ఈ ఒకే ఒక్క మాట కోసం నీతోడే నా నీడగా, నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను. కానీ ఈ ఒకే ఒక్క మాట కోసం ఈరోజు సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాను. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగ అని తెలుసుకోవడానికి కూడా 10 నెలలు చాలు. కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది. తప్పు నీది కాదు సంధ్య, నాది. ఎందుకంటే ఏ అమ్మాయి ప్రేమైనా ఒక గంటలో, ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది. కానీ 4 ఏళ్ళుగా నీ వెనుకబడ్డ నేను మూర్ఖుడిని, పిచ్చివాడిని. ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు, నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ బెంచ్ సెంటర్లో, హైదరాబాద్ హ్యాబిట్స్లో, గుంటూరు జినా టవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. వాళ్ళ గుండె పొరలో నిండి ఉన్న ప్రేమని ఏ ఆడపిల్ల అర్థం చేసుకోవడం లేదు. అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు. ప్రేమించామని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే, వాళ్ళని నమ్ముతారు. ప్రేమ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, మూర్ఖుని చేస్తుంది, అవసరమైతే హంతకుని కూడా చేస్తుంది. కానీ అదే ప్రేమ పిచ్చివాళ్ళ తిరుగుతున్న నన్ను ఓ మనిషిని చేసింది. ప్రేమంటే ఇష్టమైనప్పుడు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు ప్రేమే నచ్చడం లేదు, ఇంక నువ్వెలా నచ్చుతావు? ప్రేమ కావాలి కావాలి అని వెంటపడ్డప్పుడు ప్రేమ దొరకదు. వద్దని పారిపోతుంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయినా ప్రేమంటే వాడు తెలుసుకోకుండా చావడం కంటే తెలుసుకొని మర్చిపోవడం మంచిది. ఒక మనిషి జీవితంలో 4 సంవత్సరాలు చాలా విలువైన కాలం. ఆ కాలంతో పాటు చదువుని, బాధ్యతల్ని వదిలేసి, పెద్దల మాటను పెడచెవిని పెట్టి ప్రేమంటూ తిరిగి సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను. ఆఖరికి కన్న తండ్రికి తలకొరి పెట్టలేని దౌర్భాగ్యం అయ్యాను. ఇవన్నీ కోల్పోతేనే కానీ ప్రేమ నన్ను వెతుక్కుంటూ రాదంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. నేను ఈ నిర్ణయం తీసుకుంది నా ఒక్కడి కోసం కాదు, మన దేశమంతటా నాలాగా ప్రేమ పిచ్చి పట్టి తిరిగే ప్రతి యువకుడి కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం. గుడ్ బై. బాగా ఆలోచించానమ్మా పీజే. నీ మాటల్లో ఎందుకో నాకు కొంచెం తడిగా అనిపించింది. ఫ్రెండ్కి సాయం చేస్తానన్నావు కదా, అందుకే మీ తాతగారు రాసిన వీలునామాను తరోగా చెక్ చేశాను. ఈ కండిషన్స్ కు నేను అర్హుణ్ణి. నేను చేతగాని వాడిని. మీ ఆస్తి నాకు అక్కర్లేదని మీరు ఒప్పుకొని సంతకం పెట్టగలిగితే భుక్తి కోసం నీకు 30 లక్షలు ఇమ్మన్నారమ్మా మీ తాతగారు. ఏం ఒప్పుకుంటావా? చెప్పమ్మా, స్నేహితుడి కోసం 30 లక్షలు కావాలా, నీ కోసం ఆస్తి కావాలా? నిజం. ఆస్తంతా వదులుకొని తనకు ఆపరేషన్ చేయిస్తానంటే మీరెవ్వరూ ఒప్పుకోరని నేను డబ్బు అరేంజ్ చేశానని చెప్పాడు పీజే. సారీ పీజే. పర్లేదు.
దగ్గర నాకంటూ మిగిలింది ఇదే సార్. కాలేజ్కి ఇదేమైనా పనికి వస్తుంది అనుకుంటే కూర్చో పరుగు పోయింది. డబ్బులు లేకుండా ఎలా బతుకుతావు పీజే? ఎలా బతుకుతానని అడుగుతుంది సింధు. నేను ఇక్కడికి భయపడుతూ వచ్చాను. డిగ్రీ కోసం కాదు, నాకు ఆస్తి దక్కుతుందో లేదో అనే డౌట్తో. అంతా అయిపోయిందిరా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే జీవితాన్ని గెలుచుకున్నాను. డబ్బు లేకుండా ఎలా బతుకుతానా అని మీరందరూ వరి అవుతున్నారు, కానీ ఈ 2 ఏళ్లలో ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే. ఇక్కడ నాకు పాఠాలు నేర్పింది వీరు మాత్రమే కాదు సార్, ఇంకో 2 ఉన్నారు. జీవితం, కాలం. ఇక్కడ గడిచిన జీవితం మొత్తం నాకు కాలం విలువ ఏంటో చూపిస్తే, ఇక్కడ గడిపిన 2 ఏళ్ల కాలం మాత్రం జీవితం ఏంటో చూపించింది. వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళతో 2 ఏళ్ళు గడిపానంటే గొప్పే అనుకున్నాను, కానీ నాలాంటి వాడిని 2 ఏళ్ళు భరించారని తెలిసాక వాళ్ళ స్నేహం గొప్పతనం అర్థమైంది. ఆనందం అనేది పబ్బుల్లో, కారుల్లో, లగ్జరీల్లో లేదని తెలుసుకున్నాను. 1 రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో, మనిషిలో మనిషిని మాత్రమే ఎలా చూడాలో, ఎలా కలిసిపోవాలో, ఎలా నవ్వాలో, ఆఖరికి ఎలా ఎడవాలో కూడా ఇక్కడ నేర్చుకున్నాను. మా తాతిచ్చిన ఆస్తి అనుక్షణం ఓడిపోతాననే భయాన్ని మాత్రమే ఇచ్చింది, కానీ మీరిచ్చిన ఆస్తి ఏ ఆస్తి లేకపోయినా ఎలాగైనా బతకగలనన్న నమ్మకాన్ని ఇచ్చింది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా తప్పుడు అడిగేశాను అనిపిస్తే ఇక్కడికే వస్తాను సార్. నా కోసం ఒక రూమ్ ఉంటుంది కదా. ఇక్కడ ఉంటుందిరా. రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు. అమ్మా రాజేశ్వరి, నీ భర్త నీ నుంచి విడాకులు కోరుతున్నాడు. విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పమ్మా, విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా? ఆయన ఇష్టమే నా ఇష్టం. అంటే నీకంటూ ఒక ఇష్టం లేదా? ఏ భార్యకి తనకంటూ ఇష్టాలుండవు. భర్త ఇష్టాలని తన ఇష్టాలుగా చేసుకుని గౌరవిస్తుంది. అయితే విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనని సంతకం పెట్టమ్మా. సంతకం పెడితే ఏమవుతుంది? మీ వివాహం రద్దు చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. రద్దు చేస్తున్నాం అంటున్నారే, అసలు మేము భార్యాభర్తలమని ఎలా తెలుసు సార్? మీ ఇద్దరికి పెళ్లి చేసినట్టు మీ పెద్దలు చెప్పారు. సార్, కోర్టులో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు తెలియదు. మీ అమ్మాయి మీతో మాట్లాడుతుంది అనుకుని నేను చెప్పేది వింటారా సార్? చెప్పమ్మా. మాది సంతకాల పెళ్లి కాదు సార్, నమ్మకాల పెళ్లి. మా అమ్మ నాన్న ఎవరో దారిని పోయే దానిని తెచ్చి, అమ్మా ఇతనే నీ భర్త, ఇక నుంచి తల్లి, తండ్రి, దైవం, స్నేహితుడు, శ్రేయోభిలాషి అన్నీ ఇతనేనని చెప్తే నేను మనస్ఫూర్తిగా నమ్మాను సార్. అంతేకాదు, ఆ దేవుడి ముందు, అగ్ని దేవుడి ముందు, మంగళ వాయిద్యాల నడుమ, వేద మంత్రాల మధ్య, మా బంధువులందరి దీవెనలతో నా మెళ్ళో ఈ మంగళసూత్రాన్ని కడితే ఈయనే నా భర్త అని భక్తితో నమ్మాను సార్. ఆయన కట్టిన మంగళసూత్రాన్ని దైవంగా భావించాను సార్. పెళ్ళంటే 3 ముళ్ళ బద్ధం అని తెలుసు, కానీ ఈ కాగితాలు సంతకాలు అని నాకు తెలియదు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శ్రీమతి రాజేశ్వరి గారు కోర్టు వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆమెను చెప్పుకోనివ్వండి. ఆడదాని బ్రతికే ఓ పెద్ద కన్ఫ్యూజన్. మా నాన్నేమో ఈయనే నా సర్వస్వం అని చెప్పారు, ఈయనేమో నువ్వు నాకొద్దు అంటున్నారు, మీరేమో సంతకం పెట్టేయమంటున్నారు. ఆధారపడ్డ ఆడవాళ్ల జీవితాలు కన్ఫ్యూజ్ కాక ఖచ్చితంగా ఎందుకుంటాయి సార్? అసలు ఇంతకీ విడాకులు తీసుకోవడం విషయంలో నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. ఆయనకి ఇష్టమేగా, నాకు ఇష్టమే. కానీ పేపర్ బిల్ ఇచ్చినట్టు, కరెంటు బిల్ ఇచ్చినట్టు,
గ్యాస్ బిల్ ఇచ్చినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని తెక్కొట్టి మీరు విడాకులు బిల్లు ఇస్తానంటే నేను ఒప్పుకోలేను సార్. ఎందుకంటే మిమ్మల్ని అడిగి మేము పెళ్లి చేసుకోలేదు. మా పెద్దోళ్ళు చెబితే గానీ మాకు పెళ్ళైనట్టు మీకు తెలీదు. అలాంటప్పుడు మమ్మల్ని విడదీసే హక్కు మీకెవరిచ్చారు సార్? కాదని చట్ట ప్రకారం మీరు మాకు విడాకులు ఇచ్చినా ఈ తాళి నా మెళ్ళో ఉన్నంత వరకు ఈయనే నా భర్త అని మనసా వాచా కర్మేనా బతికినంత కాలం గుడ్డిగా నమ్ముతూనే ఉంటాను. అందుకని ఈ మంగళసూత్రాలు తీసేస్తే ఆయన నా భర్త కాదని నమ్ముతాను. అయితే ఇంకే తీసేసుకోవచ్చుగా. ఇవి తీసేసే హక్కు నాకు లేదు సార్. ఆడదాని మెళ్ళో నుంచి తాళి ఒకేసారి తీస్తారు, అది భర్త చనిపోయినప్పుడు. ఒకవేళ భర్త ఉండగా తీయాలంటే ఆ హక్కు భర్తకి మాత్రమే ఉంది. మంగళసూత్రాలు మెరుగుపెట్టడానికి ఇవ్వాలన్నా మెళ్ళో పసుపు తాడు కట్టి భర్త తాళి తీయాలే గాని ఏ ఆడది తనకి తానుగా తాళి తీసేసుకోదు. అంతేకాదు సార్, పొరపాటున మంగళసూత్రాలు తెగిపోతే పెరిగిపోయింది అంటారే గాని తెగిపోయిందని ఏ ఆడది అనలేదు, అనకూడదు. అలా మాట వరుసకే ఆ మాట అనలేని ఆడది తాళి ఎలా తీసేసుకుంటుంది సార్? నువ్వు చెప్పేయన్ని కరెక్టేనమ్మా, కానీ నీ భర్త విడాకులు కోరుతున్నాడే. అందుకే ఈ తాళిని ఆయన్నే విప్పమనండి సార్. అప్పుడే ఆయన నా భర్త కాదని, మేము విడిపోయామని నేను నమ్ముతాను. అది ఇక్కడే విప్పేస్తానంటే నేను ఒప్పుకోను. మా వివాహం ఎంత శాస్త్ర ప్రకారం జరిగిందో మా విడాకులు కూడా అంత శాస్త్ర ప్రకారమే జరగాలి. ఎక్కడ నా మెళ్ళో 3 ముళ్ళు వేశారో అక్కడే అంత వైభవంగానే నా 3 ముళ్ళు విప్పాలి. అప్పుడే మా వివాహం రద్దయిందని నేను నమ్ముతాను. మీరు శాస్త్రాన్ని గౌరవిస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను. సాధారణంగా కోర్టులు భార్యాభర్తలు విడిపోవటం ప్రోత్సహించవు, కలపాలనే ప్రయత్నిస్తాయి. శ్రీమతి రాజేశ్వరి ఆవేదన కోర్టు వారు గ్రహించి విడిపోదామనుకుంటున్న దంపతులకి ఈ సంఘటన ఒక కనువిప్పు కాగలదని నమ్ముతూ రవికుమార్ తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసేస్తేనే విడాకులు మంజూరు చేయబడతాయని కోర్టు ఆజ్ఞాపిస్తున్నది. రారేమో అనుకున్నాను, వచ్చేసారన్నమాట. విడాకుల కోసం నా మెళ్ళో 3 ముళ్ళు విప్పడానికి నిశ్చయించుకున్నారా? వచ్చానంటే అర్థం అదే కదా. విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్తారా? ఇదివరకే చెప్పాను. నాతో చెప్పారు, కానీ ఆ విషయం అందరికీ తెలియాలి. ఇప్పుడు శిక్షింపబడుతున్నది నేను, అంటే నేను నేరస్తురాలన్నమాట. నేనే తప్పు చేశానో చెప్పి నన్ను శిక్షించండి. నేరస్తురాలు వాళ్ళని అనలేదు. పెళ్లిలో అందరి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టని ప్రమాణం చేశారు. చేశారా లేదా? చేశాను. ఆ ప్రమాణాలను తప్పుతున్నారంటే మీరు దొంగ ప్రమాణాలు చేసి ఉండాలి, లేదా నేనేదైనా తప్పు చేసి ఉండాలి. నేనే తప్పు చేయలేదని అందరికీ తెలియాలి. అందుకే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. సేవలు చేసేటప్పుడు దాసీదానిలా అంకిత భావంతో చేయలేదా? సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలా మంచి సలహాలు ఇవ్వలేదా? పడకలో రంభనై స్వర్గ సుఖాలు అందివ్వలేదా? అన్నం పెట్టేటప్పుడు అమ్మలా ఆప్యాయతగా తినిపించలేదా? అలంకరించుకుని కళకళ్ళాడుతూ లక్ష్మీదేవిలా లేనా? ఏ తప్పు చేసినా భూదేవంత క్షమాగుణంతో భరించలేదా? ఇందులో మీకు నేనేం తక్కువ చేశానో చెప్పండి. తక్కువ చేసావని నేను అనలేదు. అయితే విడాకులు ఎందుకు? ఎందుకో నీకు తెలుసు. నాకు తెలుసు, కానీ ఇది ఇప్పుడు మీకు నాకు సంబంధించిన సమస్య కాదు. తరతరాలుగా మన జాతి గౌరవాన్ని కాపాడుతున్న వివాహ వ్యవస్థకి సంబంధించింది. సమాధానం చెప్పే తీరాలి. ఆల్ రైట్, చెప్తాను. నాకు డబ్బు కావాలి. నా దగ్గర డబ్బుంది. అది నాకు చాలదు. అందుకని నాకన్నా డబ్బున్న శిరీష్ని చేసుకుంటానంట. అవును.
శిరీష్ కన్నా డబ్బున్న ఇంకో అమ్మాయి దొరికితే శిరీష్కి విడాకులు ఇచ్చి ఆ అమ్మాయిని చేసుకుంటారా? ఏమో అంటే మీకు భార్య కంటే డబ్బే ముఖ్యం. ఎన్నిసార్లు చెప్పాలి? అలాంటప్పుడు నా మెళ్ళలో తాళి ఎందుకు కట్టారు? అది డబ్బు కోసమే. అలాగే నేను అనుకుని మీకన్నా డబ్బున్న వాడితో లేచిపోతే ఏం చేస్తారు? నరికి పోగులు పెడతాను. పోనీ వ్యభిచారం చేసి మీకు డబ్బు సంపాదించి పెడితే? నా కూతురు మీద చేసుకున్నామంటే ఒక్క గుద్దుతో నెత్తురుగాకుతావు, జాగ్రత్త. మీరు ఆగండి నాన్న. ఏ ఎందుకు కోపం? మీకు కావాల్సింది డబ్బేగా. కావాలి, కానీ అలా కాదు. ఇప్పుడు మీరు కావాలనుకుంటున్న డబ్బు అలాగే వస్తుంది. కాకపోతే మీరు మగ వయసుగా మారుతున్నారు. ఏంటి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నిజం అంత పచ్చిగా ఘాటుగా ఉంటుంది. 3 ముళ్ళు విప్పితే విడాకులు ఇస్తానని చెప్పి ఇప్పుడేంటి రాధాంతం చేస్తున్నావు? రాధాంతం కాదండి, సిద్ధాంతం. మట్టి తింటున్న పిల్లాడు దేవుడైనా తల్లి తప్పని చెప్తే తప్ప తెలియదు. మంగళసూత్రాల పవిత్రత ఏమిటో తెలియక నా మెళ్ళ 3 ముళ్ళు విప్పేస్తానంటున్నా మీరు నా కంటికి పిల్లాళ్ళనే కనిపిస్తున్నారు. బిడ్డ తప్పు చేస్తుంటే తల్లి చెప్పాలి. నా భర్తగా కాదండి, నా బిడ్డగా భావించి చెప్తున్నాను. మొగుడు గొరక పెడుతున్నాడని, పెళ్ళం సిగరెట్ తాగుతుందని ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోయే విదేశాల సంస్కృతి కాదండి మంది. అలా విడిపోవడం వల్ల వాళ్ళ పిల్లలు ఒంటరితనానికి గురై నేరస్తులుగా మారుతున్నారు. ఆ దేశాలన్నీ మన భారతీయ సంస్కృతి గురించి, ముఖ్యంగా మన వివాహ వ్యవస్థ గురించి ఎంతో గౌరవంతో జోహార్లు చెప్తుంటే మనం దాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం బజార్లో పడితే హక్కు మనకు లేదండి. నేనెంత చెప్పిన తర్వాత కూడా నా మెళ్ళో ఉన్న 3 ముళ్ళు విప్పేయాలని మీకు అనిపిస్తే విప్పేయండి. భజంత్రీలు వాయించండి. అమ్మా క్షమించండి. పెళ్లిలో మేళాలు వాయించేటప్పుడు భార్యాభర్తలు కలకాలం కలిసిమెలిసి జీవించాలని దీవిస్తూ అనురాగాల్ని మేళవించిన అనేక రాగాల్ని వాయించేవాళ్ళం. ఇప్పుడు గట్టి మేళం కాదు కదా, ఒట్టి మేళం కూడా వాయించలేం. లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రాలు తెప్పటానికి సరస్వతీదేవి సహకరించదమ్మా. శాస్త్రి గారు, మీరు మంత్రాలైనా చదవండి. వివాహానికి మంత్రాలున్నాయి కానీ విడాకులకు మంత్రాలు ఏ శాస్త్రంలోనూ లేవమ్మా. అంతేకాదు మన వేదాల్లోనూ పురాణాల్లోనూ వివాహం గురించి చెప్పారే కానీ ఎక్కడా విడాకులు ప్రసక్తే లేదు. అయితే ఇప్పుడు ఎలాగండి? చావుకు కూడా మంత్రాలున్నాయి కానీ విడాకులకు లేవంటే అర్థం ఏంటమ్మా? అది అంత భయంకరమైనదని. నాన్సెన్స్. 3 ముళ్ళు విప్పడానికి మంత్రాలే కావాలా? ఏం అవసరం లేదు, నేను ఇప్పేస్తాను. నీకు నేను చాలా కట్టకారుకులు ఇచ్చాను, వడ్డీతో సహా ఇచ్చేస్తాను. అంతేకాదు కన్నెపిల్లగా దానం చేశాను. మళ్ళీ నా కూతురు నాకు కన్నెపిల్లగా ఇస్తేనే ఈ 3 ముళ్ళు విప్పడానికి ఒప్పుకుంటాను. కన్నెపిల్లగనా? అది ఎలా కుదురుతుంది? అది కుదరనప్పుడు ఇది ఎలా కుదురుతుంది? నువ్వు చిన్నప్పుడు దేంతో ఆడుకున్నావో గుర్తుందా? గుర్తుండదు. నేను చెప్తాను. నా రొమ్ము పాలు తాగుతూ నా మంగళసూత్రాలతో ఆడుకునేవాడివిరా నువ్వు. పెద్దయ్యాక భార్య మంగళసూత్రాలతో కూడా ఆడుకుంటావని ఆనాడే తెలుసున్నట్టయితే అప్పుడే నీ గొంతులని ఆయన ఒక్కడిని చేసి మీ అందరూ దేనికి సంపుతింటున్నారు? ఆడి తరపున నేను నిలబడతాను. రక్షించావు సోదమ్మా. అబ్బాయి, నీకు దేవుడంటే నమ్మకం ఉందా? భక్తి కూడా ఉంది. మరి చెప్పవే. విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా? గుండెల మీద. మరి చదువుల తల్లి సరస్వతిని బ్రహ్మయ్య నాలుక మీద. మరి పార్వతీదేవిని శివయ్య సగం దేహం చేసుకున్నాడు. ఇప్పుడు అన్ని నాకెందుకు చెప్తున్నట్టు? నన్ను చల్లగా చూడమని రోజుకు 100 సార్లు మొక్కే ఆ దేవుళ్ళు వాళ్ళ పెళ్ళాలకు అంత గౌరవం ఇచ్చారే, మరి నువ్వేంటయ్యా పెళ్ళాన్ని వదిలేస్తానంటావు? అందుకే నీ ఆలి గుండెల్లో మంటలు ఆ దుర్గమ్మ తల్లి కళ్ళల్లో కనపడుతున్నాయి. చూడు. ఆడదానికి మంగళసూత్రం ఆ దుర్గమ్మ తల్లి ఇచ్చే వరం. నీకు దమ్ముంటే, కలేజా ఉంటే ఆ దేవి ముందు నీ పెళ్ళం మెళ్ళ 3 ముళ్ళు విప్పు. అలా చూస్తారే, రండి. ఆ తల్లి మెళ్ళలో తన భర్త కట్టిన మంగళసూత్రాలు నిగారింపు ఈనాటికి రవ్వంతు కూడా తగ్గలేదు. నా మెళ్ళలో మంగళసూత్రం కూడా అలాంటిదే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవితాంతో కలిసి ఉంటామన్న కట్టుబాటుని 1 ముడితో, స్వచ్ఛమైన పవిత్రమైన దాంపత్య బంధాన్ని 2వ ముడితో, మన హిందూ జాతి ఖ్యాతిని 3వ ముడితో బంధించిన పవిత్రమైన ఈ 3 ముళ్ళని విప్పే ముందు మీరు చేస్తున్న పని న్యాయం, సత్యం అనిపిస్తే ఆ దుర్గమ్మ తల్లికి సమాధానం చెప్పుకుని నిరభ్యంతరంగా విప్పండి. భగవతి
రాజీ. నేను వేసిన మూడు ముళ్ళు ఎంత పవిత్రమైనవో చెప్పి నా కళ్ళు తెరిపించావు. భయంతో కాదు, భక్తితో. జన్మ జన్మల బంధాన్ని శాసించిన ఈ మంగళసూత్రాలకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. భాష కమన్. అర్రే ఏంటి అంత దిగిపోయారేంటి? భాష వచ్చేసాడు అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈ లోయలోనే మనం పడి చచ్చిపోయేది. ఏంటి అలా చూస్తున్నారు? లోయని చూసి భయపడుతున్నారా? జస్ట్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఫట్ మన పైకి వెళ్ళిపోతాం. మల్లేష్ బస్తీ. సార్, నాకు బతకాలనుంది సార్. అవును సార్, నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నేను బ్రతుకుతాను. అవును సార్, మనతో పాటు 6 గంటలు ప్రయాణం చేసినందుకే పుట్టబోయే బిడ్డ రూపంలో ఆవిడ బతకడానికి ఆధారం దొరికింది. అలాగే మనం ప్రయత్నం చేస్తే బతకడానికి ఆధారం దొరకదంటారా? సార్, పరువు ప్రతిష్ట నిన్నాళ్ళు బతికినాను సార్. అదంతా జీవితం ముందు పనికిరాదని ఈ పొద్దు తెలుసుకున్నాను. మా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని వాళ్ళ మీద కోపంతో చచ్చిపోవాలనుకున్నాం. చచ్చిపోతే 4 రోజులు మర్చిపోతారు సార్, కానీ మాకు ఇప్పుడే తెలిసింది బతుకుంటే అనుకుని సాధించచ్చని. ఇన్నాళ్ళు ఒక అమ్మాయి జ్ఞాపకాలతో ఒంటరిగా బతుకుతూ చుట్టూ అందమైన ప్రపంచాన్ని చూడలేకపోయాను. ఇప్పుడు బ్రతుకుతాను సార్, అసలు చావు లేదన్నట్టుగా బ్రతుకుతాను. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ వయసుకు వచ్చాం. కష్టమో సుఖమో ఇంకొన్నాళ్ళు బతుకుతాం. అవునంకుల్, నేను చేసిన తప్పు అనిపిస్తుంది. నాకు బతకాలనుంది. మేమందరం మారిపోయాం, మీరు కూడా మారండి సార్. సో మీరందరూ మారిపోయారు. ఏం చూసి మారిపోయారు? రుణాలన్నారు, బాధలన్నారు, బాధ్యతలన్నారు. ఈ 6 గంటల బస్సు ప్రయాణంలో మీరందరూ మారిపోయారు అని అంటే నేను నమ్మాలా? నో 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 నో, నేను నమ్మను. ఈ లోయని చూసి మీరంతా భయపడిపోయి మారిపోయినట్టుగా నటిస్తున్నారు. రేపు మళ్ళీ సమస్య వచ్చిందనుకోండి, మళ్ళీ భయపడి మళ్ళీ చచ్చిపోతానంటారు. అప్పుడు ఇంత మంచి అవకాశం రాదు, ఇంత మంచి డ్రైవర్ మళ్ళీ మనకు దొరకడు. సార్, సావు అనేది దేవుడిచ్చిన ఫ్రీ గిఫ్ట్ అని మీరే చెప్పినారు కదా సార్. గిఫ్ట్ అనేది మనకు మనం ఇచ్చుకునేది కాదు, ఇంకోళ్ళు ఇస్తే తీసుకునేది. ఆయన పిలిచినప్పుడు పోదాం సార్, ఆయన పిలిచినప్పుడు పోదాం. మీలో ఈ మార్పు కోసమే నా ఈ ప్రయత్నం. నా కూతురు చేసిన తప్పు మీరెవరూ చేయకూడదని నేను ఈ పని చేశాను. పటేలా, సాధించావు పటేలా, సూపర్ పటేలా, నువ్వు అనుకున్నది సాధించావు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పటేల్ మిమ్మల్ని అందరం చంపడానికి తీసుకొచ్చారంటున్నారా? కాదు, మీలో ఈ మార్పు తీసుకురావడం కోసమే. మీరందరూ మీ సమస్యలతో నా దగ్గరికి వచ్చారు. అవి ఎంత చిన్నవో నాకు తెలుసు, కానీ అది మీకు తెలియజేయడం ఎలాగా? అందుకే ఈ బస్సు ప్రయాణం. 10 మందిలో కూర్చుని మీ సమస్యలు చర్చించుకుంటే ఆ సమస్యలు ఎంత చిన్నవో మీకు అర్థం అవ్వాలని ఈ నా ప్రయత్నం. దానికి మల్లేష్ సహాయం తీసుకున్నాను. సమస్యలు మన 10 మందికే కాదు, దేశంలో ఉన్న 100 కోట్ల మందికి ఉన్నాయి. సమస్యలున్న ప్రతివాడు చావాలనుకుంటే ఈ లోకంలో ఎవ్వరూ మిగలరు. లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్, వీఆర్ ఆల్ సోల్జర్స్. ఏ సైనికుడు యుద్ధభూమిని వదిలి పారిపోడు, పోరాడుతూనే వీరమరణం పొందుతాడు. మనం అంతే. స్వర్గం నరకం వేరెక్కడో లేవు చిన్నారావు, అవి మన మనసులోనే ఉన్నాయి. రెడ్డి, చావటానికి పుడుతుంటామా అని అడిగాం. ఎస్, మరణం అంటూ ఒకటి ఉంది గనుకనే జీవితం చాలా అందమైంది. మీరిద్దరూ ప్రేమించుకోవడానికి గల కారణం ఏంటో చెప్పగలరా? మీకు తెలియదు. ప్రేమించడానికి ఏ కారణం ఉండదు, కారణం ఉంటే అది అసలు ప్రేమే కాదు. దట్ ఈస్ ద స్వీట్నెస్ ఆఫ్ లవ్. మరి జీవితం అంతకంటే తీయనిది. జీవితాన్ని అనుభవించడమే కాదు, దాని ముగింపు కూడా తెలియాలి. బాబు,
తల్లిదండ్రులు ఏం చెప్పినా అది నీ మంచి కోసమే. వాడు నీ శ్రేయోభిలాషులే కానీ నీకు శత్రువులు కాదు. దీని సంగతే తీసుకోండి. దీనికి తెలిసిందల్లా ఒక్కటే, చావు అనేది వచ్చే వరకు హాయిగా బ్రతకటం. అదే ఈ సృష్టి ఆజ్ఞ. సృష్టిలో ఏ ప్రాణికి అక్కర్లేని ఆత్మహత్య మనిషికే ఎందుకు? సమస్య వచ్చినప్పుడు చావునే ఆయుధంగా చేసుకుని మిమ్మల్ని మీరు చంపుకోకండి, సమస్యని చంపండి. ఇక చావంటారా, అది ఎవరికైనా తప్పదు. లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఇన్ ఎ డెడ్ అండ్ స్ట్రీట్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ క్యూ. మనకి తెలియందల్లా ఆ క్యూలో మనం ఎక్కడున్నామనేది. అదే మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. మీ శ్రేయోభిలాషి. Hi, this is Sushant. You're watching Volga videos. For more updates, subscribe to Volga Video.